గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం, తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:56, తదుపరి ద్వాదశి, నక్షత్రం రోహిణి ఉదయం 10:13, తదుపరి మృగశిర, వర్జం మధ్యాహ్నం 3:51 నుంచి 5:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:46, అమృత గడియలు ఉదయం 7:02 నుంచి 8:35 వరకు, మళ్ళీ రాత్రి 1:31 నుంచి 3:08 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఊళ్లను మింగిన కొండలు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి చెందారట, 128 మందికి గాయాలు కావడం జరిగిందట, 98 మంది ఆచూకీ గల్లంతు కావడం జరిగింది. బురదలో కూరుకుపోయిన వందల మంది, భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలమైందట, ఇల్లు వంతెనలు ధ్వంసం కావడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. కేరళలోని వయనాడ్ జిల్లా ముప్పడి, మండకై, చురల్మాల, అట్టమాల, నులాపూజ గ్రామాల్లో సోమమంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వాళ్ళు 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికి తీశారట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, దేశానికి మనుహారం, ఒలింపిక్స్లో మను బాకర్ ఖాతాలో రెండో పథకం, సరబ్జోత్తో కలిసి షూటింగ్లో కాస్యం సొంతమనే అంశాన్ని ఇచ్చారు. ఇద్దరు అమ్మాలను అనాథను అంటూ ఆవార్తిచ్చారు. పేదరికం కన్నతల్లి పేగుబంధాన్ని తెంచింది, ఇద్దరు అమ్మలున్న అనాథను అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రేమను మసకబార్చింది, చిన్నాన్ని శిశుగృహకు చేర్చింది అనే అంశాన్ని ఇచ్చారు. దేశానికి మనోహరం, ఒలింపిక్స్లో మను బాకర్ ఖాతాలో రెండో పథకం, సరబ్జోత్తో కలిసి షూటింగ్లో కాస్యం సొంతం చేసుకుంది. మరో అంశాన్ని చూస్తే, ఆగస్టులో రైతులకు రుణ విముక్తి అంటూ వార్తిచ్చారు. రూపాయలు 2 లక్షల వరకు మాపికి ఏకకాలంలో రూపాయలు 31,000 కోట్లు కేటాయించడం జరిగిందట. 12 రోజుల్లోనే రూపాయలు 12,000 కోట్లు జమ చేశారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రూపాయలు 1,50,000 వరకు రుణమాపికి నిధులు విడుదల చేశారు నిన్న. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో రూపాయలు 31,000 కోట్లు కేటాయించిన దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. 2 విడతల్లో 17,75,235 మందికి రుణమాఫీ వర్తించింది. 2 విడతల్లోనే అగ్రస్థానంలో నల్గొండ అని చెప్పేసి వార్తిచ్చారు. తిరిగి భరాసాలోకి గద్వాల్ ఎమ్మెల్యే కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంలో మంగళవారం భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భరాసా ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేష్, గోపాల్, కౌశిక్ రెడ్డి తదితరులు ఆయన సదరంగా లోనికి ఆహ్వానించడం జరిగిందట. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితత్వం, ఔచితత్వాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసిందట. మరో వార్త చూస్తే, నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యమంటూ హెడ్లైన్ ఇచ్చారు. పరిశ్రమలు, సేవా రంగాల అవసరాలకు తగ్గినట్లు కోర్సులు, యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కదం తొక్కిన ఆశా కార్యకర్తలు, సమస్యలపై CFW కార్యాలయం ముట్టడించారు. పోలీసులతో వాగ్వాదం, తోపులాట. తమ డిమాండ్ల సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కదం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. హైదరాబాద్ కోటి DMHS క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది అనే అంశాన్ని ఇచ్చారు. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే,
జపాన్ పర్యటనకు 4 విద్యార్థుల ఎంపిక, ఆ దేశ ఆధునిక శాస్త్ర సాంకేతికతల వీక్షణ, భవిష్యత్తులో తిండి గింజల కోసం యుద్ధాలు, ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ తెలిపారు. అంశాన్నిచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముంచెత్తిన మృత్యు, నడిరాత్రి వేళ కేరళలో జల ప్రళయం, విరిగిపడ్డ కొండ చర్యలు, బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు, వందల్లో మృతులు, 123 మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. నిద్రలోని బురద మట్టి దిబ్బల కింద పలువురు కన్నుమూత, జాడ తెలియని 600 మంది వలస కూలీలు. శవాల దిబ్బగా మారిన ముప్పడి ప్రాంతం, ఊడ్చుకుపోయిన ముడకై, చూరల్మాల, అత్తమాల, నుల్పుజ గ్రామాలు. ఉటావుటిన సహాయక చర్యలు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా జన్మ ధన్యమైంది అంటూ రుణమాఫీ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రైతు రుణమాఫీతో లక్షలాది రైతుల ఇళ్లలో పండగ. మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో రుణమాఫీ చేసి చూపించాం. మా నిబంధతను బట్టి అన్న నిరూపించారని వెల్లడి. రూపాయలు 6,190 కోట్ల చెక్కు రైతులకు అందజేయడం జరిగింది. నేడు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది. జిష్ణుదేవ్ వర్మ 2018-23 మధ్య కాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర 4వ గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్గా ఇప్పటికీ వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళసై సౌందరరాజన్, ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ వివరించిన సంగతి తెలిసిందే అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ కుటికి కేటీఆర్ను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు రాక అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. మరో వార్త చూస్తే బీఆర్ఎస్ వాకౌట్, పౌర సరఫరాల శాఖలో రూపాయలు 1,100 కోట్ల స్కామ్ జరిగింది అంటూ కేటీఆర్ అన్నారట. ఇందులో మంత్రి ప్రమేయం లేకున్నా పెద్దల ప్రమేయం ఉందని ధ్వంసం చేశారట. సభా సంఘానికి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్. ఇది సభనా, బస్టాండా, ఇదేం పద్ధతి అంటూ బట్టి తెలిపారట. ఏది జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదు అంటూ ఉత్తమ్ తెలిపారట. సమాధానం ఇచ్చినా కూడా సభ నుంచి పారిపోయారు అంటూ శ్రీధర్ బాబు. అసెంబ్లీలో సివిల్ సప్లైస్ పద్దుపై చర్చ, ఈ అంశాలను ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భద్రాద్రి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సాగర సంబురం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.13 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం, 883.5 అడుగుల వద్ద 203.99 టీఎంసీలకు చేరిన నిల్వ. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేశారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షిలో ఇచ్చారు. కోటిలోనూ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టరించిన ఆశా కార్యకర్తలు, కథం తొక్కిన ఆశా వర్కర్లు. ఫిక్స్డ్ వేతనం రూపాయలు 18,000 చెల్లించాలని డిమాండ్. కోటి మహిళా కళాశాల రోడ్డును దిగ్బంధించి ధర్నా. 6 గంటల పాటు ఆందోళన, పోలీసులతో వాగ్వాదం, స్తంభించిన రాకపోకలను వార్తించారు. మను చరిత్రను లిఖించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మంగళవారం భారత మహిళా షూటర్ మను భాకర్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్ గా ఘనత సాధించింది. ప్యారిస్ గేమ్స్ లో ఇప్పటికే మహిళలు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సహచరుడు సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని స్వంతం చేసుకుందట. మానవ అక్రమ రవాణాపై పోస్టర్ ఆవిష్కరణ. ఏడాదిలో 6 నకిలీ డ్రగ్ ర్యాకెట్లు గుట్టురట్టు. జీఎస్టీ స్కామ్ ను సిబిఐకి అప్పగించాలి అంటూ కేంద్ర హోంమంత్రికి రాజ్ సింగ్ లేఖ రాశారట. నేడు 2వ విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ. ధాన్యం విక్రయ టెండర్లలో రూపాయలు 750 కోట్లు గోల్మాల్. మార్క్ఫెడ్లో రూపాయలు 60 లక్షలు మాయమయ్యాయంటూ కరీంనగర్ జిల్లాలో ఎరువుల కమిషన్ నొక్కేసిన ఓ ఉద్యోగి ఇతర జిల్లాలోనూ ఇలా రూపాయలు కోట్లలో అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబానగర్ తదితర ఉమ్మడి జిల్లాలపై నిఘా పెట్టారట. బీసీ కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటూ బీసీ మేధావుల ఫోరంలో తీర్మానాలు తెలిపారట.
ఆగస్టు 3న మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఆ వివరాలు ఇచ్చారు. నల్లమల్ల మాన్ కీ బాత్ చెంచులే చేయుత. అడవిలో పులులు వన్యప్రాణుల సంరక్షణలో వారి భాగస్వామ్యం. అటవీ అధికారులతో పాటు వాంచర్లుగా చెంచుల సేవలు మాన్ కీ బాత్లో నల్లమల్ల చెంచుల సేవలను కొనియాడిన ప్రధాని మోదీ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అద్వితీయ మను యువ షూటర్ మను బాకర్ ఖాతాలో రెండో పథకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో సరబ్జోత్తో కలిసి కాస్యం. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు గెలిచిన భారత్ తొలి అథ్లెటిక్ ఘనత అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మృత్యు విలయం విరిగి పడిన కొండ చర్యలు వరద బీభత్సం. వయనాల్లో 133 మంది దుర్మరణం చెందారు. ఆ అంశాన్ని ఇక్కడ ఉడిచారు. 65 కుటుంబాలు భూస్థాపితమయ్యాయి. వందలాది మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇంకా 250 మంది ఉన్నారు. చెలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు. శవాల దిబ్బగా చూరల్మాల. టీ ఎస్టేట్లో 600 మంది అస్సాం పశ్చిమ బెంగాల్ కార్మికులు గల్లంతు. ఓ రిసార్ట్లో చిక్కుకున్న 100 మంది. మదర్స్ మసీద్లో వైద్య శిబిరాలు. సహాయక చర్యలో త్రివిధ దళాలు. ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదంటూ కేరళ సీఎం పినరయ్ తెలిపారు. ప్రధాని మోదీ రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. కాపాడండి ప్లీజ్. శిథిలాల కింద నుంచి బాధితులు ఫోన్ కాల్స్. కేరళ పాలిట చీకటి మాసాలు. జూలై ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు. అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులే కారణమంటున్నారు. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ. ఒకేసారి 31,000 కోట్లు దేశంలోనే రికార్డు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో రూపాయలు 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ. అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలో రూపాయలు 15,000 కోట్లు అవసరమవుతాయని అంచనా ఉందట. రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారట. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ ఆ అంశాన్ని ఇచ్చారు. పట్టాలు తప్పిన ఔరా ముంబై రైలు. 2 మృతి, 22 మందికి గాయాలు కావడం జరిగింది. జార్ఖండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే మరో వార్త చూస్తే కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. నిందితుడు అబ్బాస్ అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం. బస్సును చేసి హైదరాబాద్లోని తార్నకాలో పట్టుకున్న పోలీసులు 2 డ్రైవర్లు అరెస్ట్, బస్ సీజ్ చేశారు. హైదరాబాద్లో గ్యాంగ్ రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు అఘాయిత్యం. మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం. ఒకరి అరెస్ట్, పరార్లో మరొకరు ఉన్నారట. ఎమ్మెల్యే యూటర్. తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల్ శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి. ఆ అంశాలని పూర్తి వివరాలతో ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్. బేసిక్ పై 70% మేర పెంపునకు సర్కారు యోచిస్తుందట. పిహెచ్సి, సిహెచ్సి, ఏహెచ్ ఆసుపత్రుల పెంపు. నిర్ణీత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు. 4 చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు. విప్లవాత్మక సంస్కరణలు. దామోదర్ రాజనరసింహ తెలిపారు. శ్రీశైలంలో తెచ్చుకున్న 10 గేట్లు. నాగార్జున సాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్లు. ఆగస్టు 2న ఖరీఫ్ కోసం ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ అని చెప్పేసి వార్తిచ్చారు. పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల స్థానిక సమస్యలకు వాతావరణ బాధ్యతలు రైతులకు మరింత మేలు జరుగుతుంది అని చెప్పేసి కేంద్రం తెలిపిందట. ఒకే రోజు 17.20 గంటల పాటు సభ. రికార్డు బద్దలు కొట్టిన తెలంగాణ అసెంబ్లీ. అలాగే నేను మంత్రినైనా నా తల్లిదండ్రులు రోజు అడవికి వెళ్ళి పని చేసుకుంటారు. వారికి అటవీ హక్కు చట్టం కింద పోడు భూమి పట్టా వచ్చింది. అది దానం కాదు, హక్కు అంటూ సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చారు. ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిగింది. కేటీఆర్ అంటూ వార్తించారు. రాజన్నకు అగ్గిపెట్టెలో అమరే శాల్వా చీర. సిరిసిల్ల నేత కళాకారుడు విజయ్ ప్రతిభ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రూపాయలు 40 కోట్లు కొల్లగొట్టారు. సినీ నిర్మాత బషీద్ బ్యాంక్ మేనేజర్ కలిసి గరానా మోసం. ఆదిత్య బిర్లా ఖాతాల నుంచి సొమ్ములు కొల్లగొట్టిన వైద్యం. బ్యాంక్ మేనేజర్ సహా 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక సమయం ఇవ్వం, కౌంటర్ దాఖలు చేయండి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టె జానయ్య కేసులో ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం ఇచ్చిందట. ఈఓడబ్ల్యూకు జీఎస్టీ స్కామ్ కేసు. డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం. సోమేష్ కుమార్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. గంజాయితో పట్టుబట్ట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. వికారాబాద్లో అరెస్ట్. 62 గ్రాముల గంజాయి స్వాధీనం. మరో ఘటనలో 50 కిలోల గంజాయితో 2 అరెస్ట్ చేశారట.
తులం బంగారం ఎప్పుడిస్తారు అంటూ కోవలక్ష్మి అంటూ వార్తించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పట్టాలు తప్పిన మరో రైలు జార్ఖండ్లో ఔరా ముంబై ఎక్స్ప్రెస్కు ప్రమాదం, 2 మృతి, 3 నెలల్లో 10వ ఘటన ఇది. వయనాడ్ విలయం, కేరళలో కొండ చర్యలు బీభత్సం, 133 మందికి పైగా దుర్మరణం చెందారు. కొండలు కరిగి ఊర్లపై ఒరిగి కనివిని ఎరగని చిల విపత్తు, 57 సెంటీమీటర్లు 48 గంటలు కురిసిన వాన. ఆ వివరాలను ఇచ్చారు. దేవ భూమిలో ఊహకందని విషాదం, భారీగా ప్రాణ ఆస్తి నష్టం కలగడం జరిగింది. మరో వార్త చూస్తే మను ఆది ద్వితీయం అంటూ బాగా డబుల్ ధమాకా అంటూ వార్తించారు. 750 కోట్లు అదనంగా వసూలు, 35 లక్షల టన్నులు 35 కిలోలు ఎత్తలే, మొత్తం వ్యవహారంలో 4గురికే లబ్ధి, సర్కార్పై గంగుల తీవ్ర ఆరోపించారు. ధాన్యం స్కామ్ 1100 కోట్లు అంటూ వార్తించారు. ప్రధాన హెడ్లైన్గా హైలైట్ చేస్తూ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది, సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది, ససిమేరా అన్న సర్కార్ రికార్డుల సభాపతి ముందు ఉంచేందుకు నో చెప్పింది. వెల్లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు, స్పీకర్ పోడియం ముందు బటాయింపు, విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్. ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాతరేశారు అంటూ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారట. దద్దరిల్లిన కోటి, జీతాలు పెంచాలంటూ ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగుల మహాధర్నా, వేలాదిగా తల్లి వచ్చిన కమిషనర్ ఆఫీస్ ముట్టడి, కోటి ప్రధాన మార్గం బంద్ అంటూ వార్తించారు. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ లోకూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. అలాగే ఆగస్టు చివరికల్లా 2 లక్షలు మాఫీ, వచ్చే నెలలో రైతులందరికీ రుణ విముక్తి కలుగుతుంది అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. 24 గంటల్లో 3 రేపులు జరిగాయి. రాజధాని సమీపంలో నిర్భయ తరహా ఘటన, కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం, చంటి బిడ్డతో నిద్రిస్తుండగా డ్రైవర్ లైంగిక దాడి, వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్రేప్, నల్గొండ జిల్లాలో దివ్యాంగురాలపై దారుణం, రాష్ట్రంలో మహిళలకు భద్రతేది అంటూ దారుణాలపై సర్కార్ స్పందించాలి అంటూ హరీష్ మాట్లాడారట. మరో వార్త చూస్తే మాఫీ కోసం తిరిగి సస్తున్నాం, 1.20 లక్షల రుణమాఫీ కాలే అంటూ వార్తించారు. బీఆర్ఎస్లోనే బండ్ల, సీఎం విదేశాలకు వెళ్తే నేను చూసుకుంటా, బండ్ల కాంగ్రెస్లోనే ఉన్నారు, రోళ్ల కోసం ప్రధానిని కలుస్తా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాగుబోతుల రాష్ట్రంగా మార్చొద్దు అంటూ ఆదాయం కోసం మద్యంపై ఆధారపడడం సిగ్గుచేటు, బెల్ట్ షాపులపై బగ్గుమాన విపక్షాలు జవాబు చెప్పలేక నీళ్లు నమిలిన మంత్రి జూపల్లి. మూసిపేట రేవంత్ సంచులు నింపుకోవద్దా, ప్రజాభవన్లో మహిళా వ్యాఖ్యలు వైరల్, 2 నెలలుగా పెన్షన్ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారట. నేడు ఆటో కార్మికులు చెలో అసెంబ్లీ, స్పీకర్ను కోర్టు ఆదేశించవచ్చు, ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో గన్రా వాదన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగిందట. నిర్భయత. అలాగే మరో వార్త చూస్తే చిన్నారిపై లైంగిక దాడి జరిగింది, 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు డ్యాం 10 గేట్ల నుంచి నీటి విడుదల, జూరాలకు 2.90 లక్షల క్యూసెక్లు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది 0. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాలి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. भजले प्यारे जय जय राम, जनकपुरी फिर आए राम, जय राम जय राम जय जय राम, सीता मन को भाए राम, जय राम जय राम जय जय राम, तोड़ धनुष सिया लाए राम, जय राम जय राम जय जय राम,
भजले प्यारे सीताराम। वनवास कैकेयी से पाए राम। श्री राम जय राम जय जय राम। दशरथ वचन सुनाए राम। श्री राम जय राम। सिया लखन वन आए राम। मन भजले प्यारे सीताराम। चित्रकूट तब आए राम। श्री राम जय राम। है पंचवटी में ठहरे राम। श्री राम जय राम। हर ले सीता रावण राम। बोलो श्री राम जय जय राम। सिया वियोग में भटके राम। श्री राम जय राम। पशु पक्षी से पूछे राम। श्री राम जय राम। प्राणन प्यारी पुकारे राम। श्री राम जय राम। मन भजले प्यारे सीताराम। मिले जटायु पूछे राम। श्री राम जय राम। है रावण ले गया सीताराम। श्री राम जय राम। किष्किंधा तब आए राम। श्री राम जय राम। मन भजले प्यारे जय जय राम। सुग्रीव को मित्र बनाए राम।
दूत को लंका भेजे राम। श्री राम जय राम जय जय राम। मुंदरी दीन है सीताराम। श्री राम जय जय राम। सीता की खबरिया पाई राम। श्री राम जय जय राम। बोलो श्री राम जय राम। है सागर से तू बनाए राम। श्री राम जय राम। सीना संग लंका पहुँचे राम। श्री राम जय राम। है रावण को ललकारे राम। श्री राम जय राम। मन बजले प्यारे सीताराम। रावण को फिर मारे राम। श्री राम जय राम। सिया को वापस पाए राम। श्री राम जय राम। विभीषण राजा बनाए राम। श्री राम जय राम। बोलो श्री राम जय राम। ऋषि मुनि हर्षाए राम। श्री राम जय राम। है जन जन खुशी मनाए राम। श्री राम जय राम। अवधपुरी फिर आए राम। श्री राम जय राम। मन जपले प्यारे सीताराम। गुरु वशिष्ठ बुलाए राम। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎల్ఆర్ఎస్కు అవరోధాలు, సిబ్బంది లేకుంటే పరిష్కారం అసాధ్యం, వేలల్లో దరఖాస్తులు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. లేఅవుట్ క్రమబద్ధీకరణ, దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అపరిష్కృతంగా ఉన్న వీటి పరిశీలనకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై సిబ్బందికి వినియోగించాలని చెప్పిన విషయం తెలిసిందే అంటూ వార్తిచ్చారు. ఆర్టీసీ డ్రైవర్లు తప్పు ఉంటేనే కేసు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ డ్రైవర్ల తప్పు ఉంటేనే వారిపై కేసు నమోదు చేయాలని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెట్టొద్దని సిపి కల్మేశ్వర్ ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారట. రుణమాఫీ ప్రక్రియకు ఆటంకాలు తలెత్తొద్దు. రెండో విడత రుణమాఫీలో రైతుల ఖాతాలో ప్రభుత్వం రూపాయలు 31,000 కోట్లు జమ చేస్తుందని జిల్లా పాలనాధికారి రాజగద్ది హనుమంత్ తెలిపారట.
మిగిలిపోయిన పదోన్నతుల ప్రక్రియ పూర్తి. ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియలో కొందరు అర్హులైన ఉపాధ్యాయులు 2కు మించి పదోన్నతులకు దరఖాస్తు చేసి వచ్చిన దాంట్లో నచ్చింది ఎంచుకున్నారు. దీంతో జిల్లాలో 67 పోస్టులు మిగిలిపోయాయి. వీటిని సైతం ఇదే దశలో అర్హులైన ఉపాధ్యాయులతో పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయట. ఖాతాలో కాసుల గలగల. బోధన్ మండలంలో అత్యధికులకు ప్రయోజనం. 2వ విడత రైతు రుణమాఫీ అనే వార్త ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ ప్రక్రియ 2వ విడత పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 22,868 మంది ఖాతాలో 210.54 కోట్లు జమయ్యాయట. నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతి. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగర సమస్యలను వివరించారు. జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి, మురుగు కాలువల దుస్థితి, తాగునీటి సమస్య, వరద వెళ్లేందుకు కాలువలు లేవని విన్నవించారు. ఎస్టీఎఫ్ కింద కేటాయించిన ₹10 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే న్యూస్ టుడేతో పేర్కొన్నారట. పోలీసులమని బెదిరించి ₹95,000 కాజేశారట. ఈ ఘటన జగన్పల్లిలో చోటు చేసుకుందట. పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు నగదు కాజేసిన జగన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారట. ఒకరికే 4 గ్రంథాలయాలు. పోటీ పరీక్షల నేపథ్యంలో నిత్యం వందల మంది పాఠకులు సందర్శించే జిల్లా కేంద్ర గ్రంథాలయం అవసరమైన సిబ్బంది లేక ఈ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 25 శాఖ గ్రంథాలయాలు ఒక్కో ఉద్యోగికి 2-3 శాఖల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అనే అంశాన్ని ఇచ్చారు. తప్పులొకరివి తిప్పలొకరివి. ఇలా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500 గ్యాస్ సిలిండర్ రాయితీ అమలు కాకపోవడంతో జిల్లాలో ఎందరో నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలుంటే ఏమైనా చేస్తామని, నాట్ అప్లైడ్ అంటే తాము సైతం ఏం చేయలేమని అధికారులు చెప్తున్నారట. మరో వార్త చూస్తే క్రీడలకు చోటేది, వ్యాయామ విద్యపై చిన్న చూపు, సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం. వెలుగు చూస్తున్న డయేరియా. పిల్లల్లో సమస్య తీవ్రమవుతుంది. జిల్లాలో పిల్లల్లో డయేరియా కేసుల ప్రభావం ఎక్కువగా ఉంది. వాంతులు, విరేచనాలతో అనేక మంది పిల్లలు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది అనే అంశాన్ని ఇచ్చారు. పిఎఫ్ కార్యాలయంలో రక్తదానం నిర్వహించారు. వివరాలు పక్కాగా నమోదు చేయాల్సిందే. అర్మూర్ బల్దియాలో ప్రజాపాలన దరఖాస్తుల సవరణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారట. చెస్, బాక్సింగ్లో బంగారు పథకాలు, ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలో జూలై 26వ తేదీ నుంచి 28 వరకు జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్ ఇండియన్ ఓపెన్ ప్రపంచ చెస్ బాక్సింగ్ పోటీలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. సీనియర్ మహిళా విభాగంలో పిట్లంకు చెందిన ప్రతిభ 5 బంగారు పథకాలు, పురుషుల విభాగంలో పిట్లంకు చెందిన విజయ్ రాఘవేంద్రరావు 2 రజత పథకాలు అందుకున్నారు. జూనియర్ విభాగంలో డీసీసీపీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడు రుషాంక్ రెడ్డి 2 బంగారు పథకాలు అందుకున్నారు అనే వార్తనిచ్చారు. మరో వార్త చూస్తే మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి అనే అంశాన్ని ఇచ్చారు. కొనసాగుతున్న పరీక్షలు, పోతంగల్లో దారుణ హత్య, నీతికుంటలో వృద్ధుడు మృతదేహం, శ్రీరామ్ నగర్ కాలనీ వాసిగా గుర్తింపు అనే వార్త ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. డిఈఈ సెట్ 2024 ప్రవేశ పరీక్ష ఉత్తర్వులైన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి 6 వరకు సంబంధిత డైట్ కళాశాల ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 2వ విడత ₹210 కోట్లు. జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారులు 22,868 మంది. కలెక్టరేట్లో రైతులకు లాంఛనంగా చెక్కులు అందజేత. రుణమాఫీతో అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరాలని కలెక్టర్ తెలిపారట. సమస్యలుంటే ఈ నంబర్కి సంప్రదించాలని 7288894554 7288894557 అని చెప్పేసి నంబర్ ఇచ్చారు. జిల్లాలో 31 రైతు వేదికల్లో సంబరాలు చేసుకున్నారు. చెస్ బాక్సింగ్లో రుషాంక్ రెడ్డికి 2 గోల్డ్ మెడల్స్ అంటూ అవార్డు ఇచ్చారు. అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి అంటూ మరో అంశాన్ని ఇవ్వడం జరిగింది. సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ వేతనాలు మంజూరు చేయండి. ఎస్ఆర్ఎస్పీలోకి తగ్గిన వరద, ఖరారు కాని నీటి విడుదల షెడ్యూల్. ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద రాకపోవడమే కారణం. కనీసం 50 టీఎంసీలు నిల్వ ఉంటేనే నీటి విడుదల అంటున్నారు. విచారణ తర్వాతే కేసులు పెట్టాలి. ఆర్టీసీ డ్రైవర్ తప్పుంటేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ కొత్త పద్ధతిలో డబ్బులు కాజేస్తున్నారు నేరగాళ్లు. పోలీసులమని ఫోన్లు చేస్తూ బెదిరింపులు, మీ కుటుంబీకులకు కిడ్నాప్ చేశామంటూ ఫోన్లు చేస్తున్నారట.
ఎల్లమ్మదయ అందరిపై ఉండాలి. మేయర్ దండు నీతి కిరణ్ నగరంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే జరిమానా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. ఎప్పుడు కూలుతుందో ఏమో. శిథిల వ్యవస్థలో రూరల్ ఎంపీడీఓ ఆఫీస్ బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని ఇచ్చారు. క్రైమ్ కారణం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో 3 గాయాలైన ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. పోతంగల్లో వ్యక్తి దారుణ హత్య. గంజాయి కేసులో 3 అరెస్ట్ చేశారు. బిక్కనూరులో దొంగల మూట అరెస్ట్ చేశారు. బాన్స్వాల్లో మద్యం కోసం వెళ్లి శవమయ్యాడు. నగరంలో దుబాయ్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హఠాత్తుగా 2వ విడత జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సంబరాలు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లాలో 2వ విడత రుణమాఫీ అమలు అయింది. 1,00,000 లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం జరిగింది. కలెక్టరేట్తో పాటు రైతు వేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు. జిల్లా వ్యాప్తంగా 22,868 మంది రైతులకు సంబంధించి రూపాయలు 210.54 కోట్లు మాఫీ. జిల్లాలో 2 విడతల్లో కలిపి మొత్తం 67,337 మంది రైతులకు లబ్ధి చేకూరిందట. నిజామాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వినతి చేశారట. యథాచంగా అక్రమ వెంచర్లు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేకుండా వెంచర్లు. కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు. కొన్ని వెంచర్లు, భవనాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి అంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. బీసీ డిక్లరేషన్ సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు జిల్లా ఓబీసీ నాయకులు మంగళవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారట. ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు పెరుగుతున్న భరోసా. ప్రతిరోజు 2 టీఎంసీల వరకు వరద. విష్ణుపురి నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో హఠాత్తుగా జాబ్ మేళా నిర్వహించారు. అలాగే మోస్రా మండల పాఠశాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయంటూ మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. అలాగే బురదమయంగా చింతకుంట పాఠశాల. దీని పట్ల సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఆర్మూరు మున్సిపాలిటీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. NH 63 నిర్మాణానికి రైతులు సహకరించాలంటూ ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ నిర్వహించారు. రెంజల్లో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ధ్వంసమయ్యాయి. గుమ్మరియాల వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేశారట. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమంటూ బోధనలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దృశ్యాన్ని ఇచ్చారు. పోతంగల్లో ఒకరు దారుణ హత్య జరిగింది. కుటుంబ సభ్యులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఘటనా స్థలాన్ని పరిశీలించారు బోధన ఏసీపీ శ్రీనివాస్. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆందోళన చెందవద్దు అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడితే ఆందోళన చెందకుండా పోలీసులకు సమాచారం అందించాలని భీమ్గల్ సీఐ నవీన్ తెలిపారట. బోధనలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఉద్యోగుల ప్రయత్నాలు. ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమంలో సిపి కల్మేశ్వర్ మాట్లాడారు. ఉద్యోగుల భవిష్య నిధి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. పెద్ద బజార్లో 5 నెలల వరకు తనిఖీలు చేపట్టాలి. తాండాలో ఘనంగా తీజ్ పండుగ నిర్వహించారు. కార్యదర్శిని నియమించాలి. ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం. 2వ విడత రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ. సిఐటియు నేతల ముందస్తు అరెస్టు. రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మళ్ళీ విడతలోనూ మాఫీ కాలే. మిగతా వారికి మొండి చేయి. చాలా మంది రైతులు నైరాశ్యం. రేవంత్ సర్కార్పై ఆగ్రహం. కుటుంబ ప్రతిపాదకన సగం మందికి కోత. మళ్ళీ కొందరికే వర్తింపు అనే అంశాన్ని ఇచ్చారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ. అన్నదాతలకు తోడ్పాటును అందించాలి. అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ ఆదేశం. కలెక్టరేట్లో రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. కామారెడ్డిలో 74,756 రైతులకు లబ్ధి. రైతులకు రుణమాఫీ చెక్కును అందజేస్తున్న కామారెడ్డి కలెక్టర్ ఆశీష్, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ. నీటిని తరలిస్తే ఉద్యమమే. 10 గ్రామాల రైతుల హెచ్చరిక. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు. ఆశా వర్కర్లు, జీపీ కార్మికులు అరెస్ట్. హైదరాబాద్ వెళ్లకుండా అడ్డంకులు. పోలీసుల తీరుపై మండిపడిన ఆశాలు, కార్మికులు అని చెప్పేసి వార్తిచ్చారు. కామారెడ్డి జిల్లా బిడ్డలకు గోల్డ్ మెడల్స్ ఆ వివరాలు ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ కు చిలకల అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.